మనము సిద్ధంగా లేకపోతే దేవుడు మనకి ఏమీ ఇవ్వలేడు. ఉపవాసం ద్వారా మనము దేవా ఇదిగో నేను నీ చిత్తమే నా పట్ల జరిగించమని చెప్పటమే. మీరు అడగట్లేదు కాబట్టి మీరు పొందుకోవట్లేదని యాకోబు 4:2 వాక్యం సెలవిస్తుంది. దేవుడు మీకు ప్రశస్తమైనది ఇవ్వాలని కోరుకుంటారు, కానీ కనీసం మీరు అడగకపోతే ఎలా పొందుకుంటారు? అడగండి. నొప్పి లేనిదే ఆశీర్వాదం లేదు. ఆయన్ని మీ ప్రతి జీవిత విషయం మధ్యలోకి ఆహ్వానించండి. వాక్యం సెలవిస్తుంది, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. చాలాసార్లు దేవుడు మనకు అడిగినవన్నీ వెంటనే ఇచ్చేయాలని ఆశపడతాం. ఒకవేళ ఆ విధంగా ఆయన ఇచ్చినా అది ఎంత విలువైనదో మనం ఎలా తెలుసుకుంటాము? అందుకనే దేవుడు మనకు వేచి ఉండటం నేర్పిస్తాడు. ఈ విధంగా మనకి ఓర్పు సహనం నేర్పిస్తూ ఆయన ఇచ్చే విలువైన వాటి కోసం సిద్ధపరుస్తాడు. ఈ వేచి ఉండే కాలం కఠినంగా ఉండొచ్చేమో, కానీ ఇది దేవునితో దగ్గర సహవాసం కలిగి ఉండటానికి, తండ్రి యొక్క హృదయం అర్థం చేసుకోవడానికి అతి శ్రేష్టమైన సమయం.